దర్శనం చేసావా? మళ్ళీ ఒకసారి లాస్ట్ మనము ట్వింకిల్ ఓరియోకి కటింగ్ చేద్దామా? ట్వింకిల్ గా ఓరియో దేనికి కావాలి కటింగ్? ఓరియో ఇచ్చింది, ఓరియో చేద్దాం ఫస్ట్. ఓకేనా? మీకు ఓరియో ఇష్టమా ట్వింకిల్ ఇష్టమా? ట్వింకిల్ గుడ్ గర్ల్, ఓరియో ఓరియో సో ఓరియోని ట్వింకిల్ ని బయటికి తీసుకెళ్దాం. ఓకేనా? పెట్ షాప్ కి తీసుకెళ్దాం. ఓకేనా? పెట్ షాప్ లో ఏమేమి ఉంటాయి చెప్పు. పెట్ షాప్ లో ఏముంటాయి చెప్పు నాకు. బాబోస్ ఉంటాయి. ఇంకేముంటాయి? మేమే ఉంటాయా? ఇంకా స్నేక్ ఉంటుంది. స్నేక్ ఎలాంటిది? ఎలాంటి స్నేక్ ఎలాంటిది? ఎలాంటిది స్నేక్? అలా అంటదా స్నేక్? ఇలాంటిది స్నేక్ ఉంటుంది. ప్యారెట్ ఉంటుంది, రాబిట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ డే అన్నమాట. ఎందుకు అంటే మా పెట్స్ కి గ్రూమింగ్ డే. ఎక్కడ తీసుకెళ్తున్నాము? ఎక్కడ ట్వింకిల్ ని ఎక్కడ తీసుకెళ్తున్నాం చెప్పు. చెప్పరా ఎక్కడ తీసుకెళ్తున్నాము? ఎక్కడ తీసుకెళ్తున్నావు ట్వింకిల్? పెట్ షాప్. పెట్ షాప్. పెట్ షాప్. ఓకే. సో ఇప్పుడు ట్వింకిల్ కి ఓరియోకి సో ఇద్దరికి గ్రూమింగ్ సెషన్ అన్నమాట. సో హెయిర్ వాష్ ఉంది, అదే బాతింగ్ ఉంది, హెయిర్ కట్ ఉంది, నెయిల్స్ కట్ ఉంది. సో అవన్నీ ఇప్పుడు ఎలా చేయించుకుంటాయో చూడాలి. సో అందుకు పెట్ షాప్కి తీసుకెళ్తున్నాము. అక్కడ ఓన్లీ గ్రూమింగే కాదు, సో వేరే పెట్స్ కూడా ఉన్నాయి. క్యాట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఉన్నాయి. సో జున్నుని తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి జున్ను ఒక్కసారి ర్యాబిట్స్ చూశాడు. సో ఒకసారి దగ్గర నుంచి అవన్నీ చూస్తే జున్ను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. సో జున్ను అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు. స్నేక్స్ చూద్దాం. అక్కడ 1-2 స్నేక్స్ ఉన్నాయి. ఇంకా క్యాట్స్ ఉన్నాయి. క్యాట్స్తో ఆడుకుంటావా? ఎత్తుకుంటావా క్యాట్స్? మరి స్నేక్తో ఆడుకుంటావా? స్నేక్ పట్టుకుందాం మనము. భయం లేదా నీకు? వావ్. దిగుదామా? ఇంకా వచ్చేసాం చూడు. ట్వింకిల్ ఓరియో దిగుదామని వస్తున్నాయి చూడు అవి రెండు. అరే అరే చూడ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి అరుస్తున్నాయి అవి కదా. హలో మ్యామ్. దిస్ ఇస్ పూజ. హాయ్ జను. హలో. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? I'm doing great. How are you? I'm fine. Okay. Great. Okay. వెళ్ళిపోయింది. మళ్ళీ పట్టుకుందామా? అది దాక్కుంది, ఇలా పట్టుకుంటే దాక్కుంది. మళ్ళీ వెళ్దామా? చూడమా చూసి. తీసుకెళ్దామా? ఫిష్ తీసుకెళ్దామా? ఇష్టమా?
ట్రాఫిక్ లో తీసుకుంటాం పట్టుకో నేను పట్టుకో ప్లీజ్, నాకు భయం. నీకు భయం లేదు, పట్టుకో 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 పట్టుకో. ఇవ్వనా, నేను ఇవ్వనా, తీసి ఇవ్వనా? ట్వింకిల్ ఆడుకుంటుంది చూడు, అక్కడికి వెళ్ళి ఫిష్ దగ్గర ట్వింకిల్ ఆడుకుంటుంది చూడగా. అంటే బయట ఏమైనా అక్వేరియం కావాలి అంటే మేము ప్రొవైడ్ చేస్తాం. కస్టమైజ్డ్ ఉంటుంది. అసలు మా ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలి అంటే సో మీరు ఫిష్ అంటే ఎట్లా మెయింటెనెన్స్ ఎలాగా? మెయింటెనెన్స్ ఉంటుంది ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్, డిపెండ్స్ ఆన్ ద అక్వేరియం సైజ్. ఓకే ఓకే. ఫిషెస్ బట్టి కూడా అలా మెయింటెనెన్స్ మీరు ఏమైనా ఇంటికి హోమ్ సర్వీస్ కూడా ఉంది. వచ్చారు? పెట్స్ కోసం వన్ స్టాప్ అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఫిషెస్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం. బయట నుంచి వాళ్ళకి ఫుడ్ ఎంత ఇవ్వాలి అనేది ఐడియా ఉండదు, ఆక్సిజన్ ఎలాగా, వాటర్ ఇవి డౌట్స్ ఉంటాయి. మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్లో కూడా. బాగుంది, వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. అది ఇది కలర్ ఫిష్ భలే ఉన్నాయి చూడదు. ఇక్కడ సో మెనీ కలర్ బ్లాక్ ఎల్లో. ఇవద్దా 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 ఇవ్వనా ఇవ్వనా నీకు అవసరం వేస్తాను. మంచిగా ఫిష్ ఆపున్నాం. మనం తీసుకెళ్దామా ఫిష్ ఇంటికి? తీసుకెళ్దామా ఇంటికి తీసుకెళ్ళి ఆపుకుందామా? ఏంజిల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ సీ హియర్ బ్లాక్ ఏంజిల్స్. ఏంటి అవి? బ్లాక్ ఏంజిల్స్. బ్లాక్ ఏంజిల్స్. ఓకే. ఇక్కడ ఇక్కడ రెడ్ ఫిష్ చూడు. ఇది దిగుతావా? ఇది అరవాలా, ఇది రెడ్ స్నాపర్ అది. ఇది ఆస్కర్స్. పైకి వెళ్దాం. పప్పీస్ పైన పప్పీస్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయంట. అక్వేరియం సెటప్స్ ఇవన్నీ. ఓకే. సో మనం హ్యూజ్ అక్వేరియం తీసుకుంటే వాటిలో రకరకాల కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాటి హైడింగ్ కోసం కొన్ని ప్రిఫర్ చేస్తాయి. బయట ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడుతుంది. హైడింగ్ కూడా కావాలి. కొన్ని ఇంట్రోవర్ట్స్ ఉంటాయి. అలాంటి వాటికి హైడింగ్ కోసం వాటికి సపరేట్గా స్టోన్స్ లాగా అలాంటివి ఉంటాయి. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ పప్పీస్ అండ్ గ్రూమింగ్ సెక్షన్ అనమాట. సో ట్వింకిల్ అండ్ ఓరియోకి సంబంధించి. సో ఇప్పుడు గ్రూమింగ్ స్టార్ట్. పప్పుని తీసుకెళ్దామా? చేసుకున్నాము. సో మన శానిటైజర్ కాదు, సో వీటికి సపరేట్ శానిటైజర్ శానిటైజ్ చేసుకున్న తర్వాత సో అది పిలుస్తుందమ్మా హస్కీ టీజింగ్ వస్తుంది. సో ఏదో కొట్టుగా ఉంటుంది. ఇది హౌ మెనీ మంత్స్ ఇప్పుడు? 52 days. 52 days. 52 డేసేనా? చాలా హెవీ క్వాలిటీ, చాలా అంటే హై క్వాలిటీ టాప్ క్వాలిటీ. చాలా పెద్దగా ఉంటుంది. లార్జ్ బ్రీడ్ అవుతుంది. ల్యాబ్ అంతా అవుతుంది. వాటికన్నా పెద్దగా అవుతుంది. హైట్ ఎక్కువ అవుతుంది. అంటే ఫర్ ఎక్కువ ఉంటుంది అది. ఓకే 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 వన్ చూడండి ఫర్ ఉంటుంది. హలో. ఇది బాగుంది కదా హస్కీ? తీసుకెళ్దామా హస్కీని? హస్కీని తీసుకెళ్దామా? దాని ఐస్ కూడా చూసారా? ఒకటి బ్లూ ఐస్ ఉంటుంది, ఒకటి ఎల్లో ఉంటుంది. ఆరెంజ్. అలా కొన్నిట్లో వస్తాయి. కొన్ని బ్లూ ఉంటాయి, కొన్ని ఎల్లో ఉంటాయి, కొన్ని బ్రౌన్. ఇంట్లో బాతింగ్
చేయాలి అంటే ఒక ప్లేస్ లో ఉండదు, పరిగెడుతూ ఉంటే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సైలెంట్ గా చేయించుకుంటాం. యా అంటే కంట్రోల్ ఉంటుంది. మాకు ఒక సైకాలజీ అనేది ఉంటుంది కదా, వాడు ఎలా ట్రీట్ చేయాలి ఏంటంటే సో అవి ప్లే చేస్తాం. అంటే అన్ని డాగ్స్ అలా ఉంటాయి కదా, ఓకే, కొన్ని అగ్రెసివ్ బ్రీడ్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా కంట్రోల్ చేస్తాం మేముంటే అట్లా చేస్తే పేరెంట్స్ ఉంటే కూడా అలాగే చేస్తారు. ఓకే, అది స్టార్ట్ చేసేయండి. ఇది టెడ్డీ బేర్, ఇది రియల్. ఇది 3 రియలేగా. Poodle, particular palm miniature, Westland Terrier, Westland Terrier. అది Yorkshire Terrier. ఇప్పుడైతే మా ట్వింకిల్ ఓరియో అక్కడ హెయిర్ కట్ అవుతుంది. సో అది బాతింగ్ టైం వచ్చే వరకు మనం పైన చూసుకుంటాం. పైన ఏమేమి ఉన్నాయి చూడు? బర్డ్స్ ఉన్నాయంట, రాబిట్స్ ఉన్నాయంట. సో బయట ఏంటిది? రాబిట్స్. అదే రాబిట్ చూడు. హాయ్, ఓకే. అవి పిలుస్తున్నట్టుంది. ఇక్కడ మాట్లాడదాం దీంతో. హాయ్ చెప్పు దీనికి. ఓకే, హాయ్, హలో, హాయ్, హాయ్ చెప్పు. జిను 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 సి 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 సి. అప్పు హలో అబ్బో దాని పేరేంటి? అప్పు. అప్పు, హాయ్ అప్పు. హలో హలో, హాయ్, సే హాయ్, హాయ్. పట్టుకుంటారు డ్రిప్ ఎక్కువ పట్టుకుంటారు. హాయ్ జును, సే ఇక్కడ చూడు. జును అప్పుకి హాయ్ చెప్పు. జును, ఓయ్ జును ఇక్కడ ఇక్కడ. అప్పు హాయ్. హాయ్ హాయ్. హాయ్ చెప్పు. హాయ్ పిక్కి పిక్కి. దర్శనం చేసావా? అది నెక్స్ట్ అనుకొని వచ్చి కూర్చుంది. పక్కనా ఏంటి ఋషికేశ? గూడు సెటిల్ అయిపోయింది అది. దారా మనం ఇంటికి వెళ్ళిపోదాం. పైన రెండు గుడ్లు పెట్టున్నాం. గుడ్లు పెట్టాలి. బాగుంది కదా. అప్పు అమ్మో. ఓకే ఓకే, హాయ్. ఎక్కించుకోండి ఇంకా. వీడు స్మైల్ చూడు. యుద్ధ రంగం. నీ మీద కూడా పడేది. దాని తర్వాత స్మాల్ బిట్ బాగుందా? బాగుందా? జుట్టు తింటుంది అది. వచ్చేసేమన్నా తీసేసుకో.
పైకి రామా, తల మీదకి రావా, తల మీద. నువ్వు కూడా ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. మీరు నిల్చోండి. ఓకే వస్తావా? సైడ్కి వచ్చేసి. బాగుందా? వెతుక్కొని మరీ వచ్చింది 2-3 times. బాగుంది. సో యాక్చువల్గా వీళ్ళు అంటే కేజ్లో పెట్టకుండా కేజ్లోనే ఒక హోమ్ తయారు చేశారు. వీటికి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని వేసి బోర్ కొట్టకుండా. చూడండి కేజ్లో ఎంత బాగున్నాయో అన్ని. సో చాలా బాగుంది. సో వీటిని ఎలా మెయింటైన్ చేస్తారు? యాక్చువల్లీ వీటికి కొంచెం టెంపరేచర్ కండిషన్స్ ఉంటాయి. ఎక్కువ కూల్ టెంపరేచర్లో కూడా మెయింటైన్ చేయకూడదు. మైల్డ్గానే ఉండాలి. ట్రైన్ బర్డ్స్ ఒక దగ్గర ఉంటాయి, అన్ట్రైన్ బర్డ్స్ ఒక దగ్గర ఉంటాయి. మేము ట్రైనింగ్ కూడా చేస్తాం అన్నమాట వాటికి. ఎట్లా ఇప్పుడు మొత్తం బర్డ్ అంటే ఎట్లా ట్రైన్ చేస్తారు వాటిని? అది మాట్లాడాలి. ఫస్ట్ హ్యాండ్ ఫీడింగ్ బర్డ్స్ ఉంటాయి, చిక్స్ ఉంటాయి. వాటికి హ్యాండ్ ఫీడింగ్ చేయాలన్నమాట. అలా అలవాటు అవుతూ దిల్ గెట్ ట్రైన్ అవుతాయి. మన ట్రైనర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు సెక్షన్ నుంచి వాళ్ళు ట్రైన్ చేసి వాటికి మాటలు నేర్పించడం కానీ అలా మాట్లాడతారు అనమాట. హాయ్ హలో అలా. యాక్చువల్లీ డైరెక్ట్గా మనం పిలవగానే మనం రాము, వాటిని ట్రైన్ చేసిన ట్రైనర్ పిలిస్తేనే అవి బయటకు వస్తాయి. దాని తర్వాత అలవాటు అవ్వాలి ఏదైనా. మనకి కూడా దానికి లింక్ చేయాలి, ఎలా ట్రైన్ చేశారో ఏ విధంగా ట్రైన్ చేయాలి వేలాడుతున్నా చూడు. అవి చూడరు అసలు. జిమ్నాస్టిక్స్ చేస్తున్నాయి. మళ్ళీ అంటే వీటికి దాని ఏజ్ అది ఎట్లా తెలుస్తుంది? చెప్తారు ఇప్పుడే. అదే చుట్టేస్తుంది చెప్తాను. చుట్కీ లోపల రా. ఎలా డిజైన్ చేస్తారు? దాని ఏజ్ ప్రకారంగా ఉంటుందా? ఏజ్ ప్రకారం అలా ఏం ఉండదు, వర్డ్స్ ప్రకారంగా. ఇప్పుడు చిన్న వర్డ్స్ అయితే ఇంకా దాన్ని చుట్టేసుకోవాలి. అవి ఇలాంటి వాటికి పెద్ద పెద్ద కేజెస్లో ఉంటాయి. వాటికి క్రాడిల్ లాగా ట్రీలో సెటప్స్ ఎలా ఉంటాయి, బ్రాంచెస్ ఎలా ఉంటాయి అలా. చుట్టుకుంటుంది భారజ. వావ్, చూసారు రాకీ బాయ్ అనగా వెళ్ళిపోయింది రది. బాయ్ రాకీ. చింటూ పద. బాయ్ బాయ్ రాకీ. బాయ్. సి బాయ్ రాకీకి బాయ్ చెప్పు. అయ్యయ్యో రాకీకి బాయ్ ఇప్పుడు మమ్మ బాయ్ చెప్పాలరా, నువ్వు రాకీ బాయ్ కాదు. అమ్మ బాయ్ అని చెప్పు. వచ్చిరా మళ్ళీ వస్తారు లాస్ట్. దానికి బేసిక్గా వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటా. మీరు వెళ్ళడం కాదు, వెళ్ళడం ఇష్టం లేదు నాకు. ఎంతమంది ఉన్నా మీ దగ్గరికి వస్తుంది. చూడది. చుట్టూ ఒకసారి లోపలికి ఒకసారి వెళ్ళు. హాయ్ రాకీ. మళ్ళీ నన్ను వద్దు. బాయ్ రాకీ. I enjoyed it, sir. బాగా చేయ. Volunteer birds. Thank you, Andy. Thank you. Hello. Great transformation. Summer special. Summer special. Summer cutting.
పెట్స్ గ్రూమింగ్ కోసం వచ్చాము ట్వింకిల్ ఓరియోకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వావ్ అనిపించింది. బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ పెట్స్కి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి, యాక్సెసరీస్, ఫుడ్, సో వాట్ నాట్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. ఇది కావాలి అని అంటే డెఫినెట్లీ అంటే ఇక్కడ అవైలబుల్ లేకపోయినా మన కోసం తెప్పిస్తారు. సో అన్నీ ఉన్నాయి. నేనైతే డాగ్స్ దగ్గర, పెట్స్ దగ్గర ఎంజాయ్ చేశాను. అండ్ బర్డ్స్ దగ్గర, మెయిన్గా బర్డ్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేశాను. ఫిష్ దగ్గర జున్ను బాగా ఎంజాయ్ చేశాడు. సో బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రిఫ్రెషింగ్గా ఉంది. సో నిజంగా బౌబో అండ్ బౌబో టు మియా మియాలో సో మీరు వచ్చి హ్యాపీగా మీకు కావాల్సిన పెట్, మీకు నచ్చిన పెట్ని ఇక్కడ తీసుకోవచ్చు. నీకేం నచ్చింది? ఈసారి ఇంకోటి తీసుకెళ్దామా? ట్వింకిల్ ఓరియో కాకుండా బర్డ్స్ తీసుకెళ్దామా? ఇంటికి బర్డ్స్ కావాలా, ఫిష్ కావాలా? బర్డ్స్ కావాలి, ఫిష్ కూడా కావాలి. ఓకే, సే బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ. బాయ్. సో మీకు బౌబో టు మియో మియో డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్అవుట్ గైస్. బాయ్.